మన జాతీయ పండు మామిడి అప్పుడే మార్కెట్లోకి వచ్చేసింది. మధురపలం మామిడి పండు అంటే నూరూరని వారు ఎవరూ ఉండరు. అలాంటిది కండ్ల ముందు కనిపిస్తే ఊరుకుంటారా? టక్కుమని కొనేస్తారు. ఇప్పుడు మన నేషనల్ ఫ్రూట్ మన హైదరాబాద్ మార్కెట్కు వచ్చేసింది. కొత్త ఏడాదిలో కొత్త రకమైన పండ్లు వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం భాటసింగారంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ ప్రాంతాల నుంచి మామిడి రాక మొదలైపోయింది. మామిడి పండు మార్కెట్లోకి వస్తున్నాయని తెలిసి వ్యాపారులు ప్రజలు కొనుగోలు చేసేందుకు పండ్ల మార్కెట్కు భారీగా తరలి వస్తున్నారు. బాటసింగారం పండ్ల మార్కెట్కు 2025 కొత్త సంవత్సరం ప్రారంభమవగానే ఇదే వారంలో 2 లోడ్ల మామిడికాయలు వచ్చేశాయి. సుమారు 160 క్వింటాల మామిడి జనవరి 1వ తేదీన మార్కెట్కు వచ్చింది. ప్రస్తుతం ఆయా రకాలు క్వింటాలకు 1650 రూపాయల నుంచి 2400 రూపాయల వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం తోతాపూరి, బంగినపల్లి రకాలు మార్కెట్కు తరలి వస్తున్నాయి. శివరాత్రి తర్వాత మరిన్ని రకాల పండ్లు వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. జూలై వరకు మామిడికాయల విక్రయాలు జరగనున్నాయి. ఈ ఏడాది మామిడి ముందుగానే మార్కెట్కు తరలి రావడంతో ఈసారి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు ఆదాయం భారీగానే వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమ వ్యాపారం బాగా సాగుతుందనే నమ్మకంతో వ్యాపారులు మామిడి కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. మామిడికాయ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రోజుకు 4 నుంచి 5, 6, 10 మంది వరకు వస్తున్నాయి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి వస్తున్నాయి మార్కెట్కి. ఇప్పుడు తోతాపల్లి వచ్చేసి 40, 50, 60 దాకా ఉంటుంది. ఈ బగినపల్లి వచ్చేసి 50 రూపాయల నుంచి 90 రూపాయల వరకు వస్తుంది. ఇప్పుడు వచ్చేది ఫిబ్రవరి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. శివరాత్రి అయిన తర్వాత మనకు సీజన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకు మహబూబ్నగర్ డిస్టిక్, నల్గొండ, వరంగల్, ఈ కరీంనగర్ నుంచి వస్తాయి ఎక్కువ. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎక్కువ వస్తాయి, కొల్లాపూర్ నుంచి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అని కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. శివరాత్రి అయిన తర్వాత రేపు నార్త్లో అప్పుడు చలి తగ్గుతుంది, మనం డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. స్టార్టింగ్ అవుతుంది ఇక్కడ నుంచి, ఇక కొంచెం పెరుగుతుంటుంది. ఇప్పుడు సంక్రాంతి అయిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతుంది. శివరాత్రి తర్వాత మేజర్గా సీజన్ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 6, 7, 10, ఒకసారి 10 ఎక్కువ అయితే తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు, అక్కడ కడప డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. అలా లోకల్ కొంచెం తక్కువ వస్తాయి. రేపు శివరాత్రి అయిన తర్వాత ఎక్కువ అవుతుంది. మామిడి సీజన్ కొత్త ఏడాది నుంచి ముందుగానే ప్రారంభం కావడంతో మార్కెట్కు వస్తున్న రైతులకు, వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు అంటున్నారు.